చూస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ అనేది సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో చాలా మంది ఈ మహాయజ్ఞంలో వారు కూడా వారి వంతు కృషి చేస్తున్నారు. సో అందులో భాగంగా దాదాపు 10,000 కిట్స్ వరకు ఈ 30 రోజుల్లో చేయాలని, అంటే రోజుకి 300 నుంచి 400 టెస్టులు చేయాలనేది నిర్ణయం. అందులో ముఖ్యంగా 3 రకాల వ్యక్తుల్ని ఇందులో టెస్ట్ చేయబోతున్నాం. నెంబర్ 1, ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర 3,500 మంది షీటర్స్ ఉన్నారు. షీటర్స్ అంటే లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ షీట్ కావచ్చు, క్రైమ్ సస్పెక్ట్ షీట్ కావచ్చు, కేడీ కావచ్చు, డీసీ కావచ్చు, రౌడీ కావచ్చు, పోక్సో అఫెండర్ కావచ్చు, ఎన్డీపీఎస్ అఫెండర్ కావచ్చు. ఇటువంటి వాళ్ళు దాదాపు 3,500 మంది ఉన్నారు. ఈ 3,500 మందికి చేయించాలనేది ఒక, ఎందుకంటే క్రైమ్ లో ఉన్నవాడు ఎక్కువగా ఈ డ్రగ్స్ కి పురోగం ఉంటాడు అనే కాన్సెప్ట్ తో వాళ్ళందరినీ కూడా చెక్ చేయించాలనేది ఒకటి. రెండవది, ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ లో రిఫ్రాఫ్ గా తిరుగుతూ సమాజంలో ఒక అలజడి సృష్టిస్తూ నైట్ అయిపోగానే మందు తాగి ప్రజలను హింసిస్తూ ఇటువంటి వ్యక్తుల్ని కూడా కొందరిని తీసుకోవాలని చెప్పేసి వారిని కూడా అందరిని కూడా టెస్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం. తర్వాత మూడవది, కొన్ని కార్నర్ సెర్చ్ ఆపరేషన్ హాట్ స్పాట్స్, మనకు 149 హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఈ హాట్ స్పాట్స్ లో ఉన్న యూత్ మొత్తానికి చేయాలనేది ఒక ఆలోచన. ఈ 3 రకాల వ్యక్తుల్ని మనము డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ఉపయోగించి వారికి డ్రగ్స్ పరీక్ష చేసి ఒకవేళ పాజిటివ్ గా వస్తే అతనికి ఫ్రీక్వెంట్ గా తరచుగా టెస్ట్ చేయడం, మధ్యలో రెండవసారి మళ్ళా డ్రగ్ డిటెక్షన్ లో వస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కేసు పెట్టడం, మూడోసారి వస్తే పిట్ అండ్ కేసు పెట్టడం అనేది నిర్ణయం తీసుకున్నాము. సో ఫస్ట్ టైం డ్రగ్ డిటెక్షన్ లో పాజిటివ్ వచ్చిన వాళ్ళు, ఈ డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్య సిబ్బంది ఇందులో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వారిని కూడా మనము ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళి విజయవాడ నగరంలో ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ వాడకం అనేది ఉండకూడదు. జీరో టాలరెన్స్ టు డ్రగ్స్, ఎవరో ముఖ్యమంత్రి గారి సందర్భంలో చెబుతుంటారు, జీరో టాలరెన్స్ టు డ్రగ్స్. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, డ్రగ్స్ తీసుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదు. ఒకవైపున గంజాయి సాగుని వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో సమూలంగా నిర్వహించడం జరిగింది. మరొక వైపున గంజాయి రవాణా మీద దృష్టి పెట్టాం. మూడవది, మీకు అందరూ తెలుసు, డ్రగ్స్ పై దండయాత్ర 1.0లో భారీ ఎత్తున మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దాదాపు 3-4 లక్షల మంది విద్యార్థులు కావచ్చు, యూత్ కావచ్చు, అందరు కూడా ప్రమాణం చేయడం జరిగింది. డిజిటల్ ఓట్ తీసుకోవడం జరిగింది. కొన్ని వందల కార్యక్రమాలు 35 రోజుల్లో మనం చేపట్టాము. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ కాదు, యాక్షన్ ఆఫ్ అవేర్నెస్. ఇంకా నెక్స్ట్ లెవెల్ కి మనం వెళ్ళబోతున్నాము. డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో, డ్రగ్స్ పై దండయాత్ర 3.0 కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము. అది 3.0లో ముఖ్యంగా విద్యా సంస్థల మీద ఫోకస్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ టెస్ట్ అనేది చేయించుకోవాలనే కాన్సెప్ట్ తో ముందుకెళ్ళాలని అనుకుంటున్నాము. మోస్ట్లీ సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై, ఆగస్ట్ we take up drugs by దండయాత్ర 3.0. సో ఎన్టీఆర్ కమిషనరేట్ లో శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తూ ఇటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్ వినియోగాన్ని తగ్గించి యువతని నిర్వీర్యం కాకుండా చేసే బాధ్యతని పోలీస్ శాఖ తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు కృష్ణలంక లిమిట్స్ లో డీసీపీ గారు, తర్వాత వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 8 days మన దగ్గర ఉంటుంది. ఏంటంటే పెద్ద భారీ ఎత్తున ఒక ప్రోగ్రామ్ మాదిరి కాకుండా కొంత, ఎందుకంటే వీళ్ళు కూడా కొంత ఇన్హిబిషన్స్ ఉంటాయి కాబట్టి టెస్ట్లు అనేది చేస్తున్నాము. ఈ 8 రోజుల్లో దాదాపు 2,000 వరకు టెస్ట్లు చేయాలని నిర్ణయించుకున్నాము. సో దీనికి సిబ్బంది అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ అందరికి నమస్కారం.